ఈరోజు గోపి పువ్వు నిల్వ పచ్చడి పెడదాము. అదే క్యాలీఫ్లవరు పచ్చడి. ఈ నిల్వ పచ్చడి ఎట్లా పెడితే నిలువ ఉంటుంది అన్నది చూద్దాము. నిలువ అంటే మనము నెలలైన ఉంచుకోవచ్చు, 10 రోజులైన ఉంచుకోవచ్చు, వారం రోజులైన ఉంచుకోవచ్చు. మనము ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు, తక్కువ పెట్టుకుంటే తక్కువ రోజులే ఉంటుంది. కాకుంటే నిలువ ఉండేటట్టు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదైతే ఇట్లా శుభ్రంగా కడుక్కొని అయితే చిన్నగా కట్ చేసుకున్నా. ఇది ఎంత శుభ్రంగా కడిగినా ఇందులో ఏమన్నా పురుగులు అవి ఉన్నా కానీ వేడి నీళ్ళల్లో వేస్తేనే బయటకు వస్తాయి. నీళ్ళు అయితే వేడి చేసుకొని ఇది వేడి నీళ్ళల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయలు, ఇవి పండు లేవు కానీ ముదిరినయే, రసం అయితే బాగానే ఉంది. ఇలా ఒక 3 అయితే తీసుకున్నా. ఈ 3 అయితే వీటికి సరిపోతుంది నేను చేసే పచ్చడికి. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్నప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఏ పచ్చళ్ళనైనా ఎందులోనైనా ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచిగా టేస్ట్గా రుచిగా ఉంటుంది, మంచి రుచి వస్తుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఇదిగో గిన్నె అయితే తీసుకొని కొన్ని నీళ్ళు తీసుకొని అయితే ఇప్పుడు ఈ నీళ్ళు వేడి చేసుకుందాము. గోరువెచ్చగా నీళ్ళు ఇట్లా వేడైనాక మరిగే ముందు మనం కడుగు చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కొద్దిసేపు కింది మీద అయితే సరిపోద్ది, అంతే. ఒక్కసారి కొద్దిసేపు ఉడకాలి, మరీ ఎక్కువ సేపు అయితే మెత్తగా అయిపోద్ది. ఇట్లా కొద్దిసేపు ఈ నీళ్ళల్లో, ఈ మరిగే నీళ్ళల్లో వేసుకుంటే సరిపోద్ది. తీసుకొని ఒక క్లాత్లో మనం ఫ్యాన్ కింద వేసుకోవాలి. మంచిగా దూడ్చుకొని చాలా రోజులు ఉండేదైతే కొంచెం చాలాసేపే ఆరేదాకా నీళ్ళు లేకుండా చూసుకొని ఆరేదాకా చూడాలి. నేను పెట్టేది కొంచెమే కాబట్టి ఈ పచ్చడి, చేసే పచ్చడి క్లాత్ తోటి దూడుతా సరిపోద్ది. ఎక్కువసేపు ఆరకుండా ఏం కాదు, ఎందుకంటే కొంచెమే పెడతాను కాబట్టి. ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్లో ఇది వేసుకోవాలి. వేసుకొని గట్టిగా తుడుచుకుంటే సరిపోద్ది. ఇట్లా గట్టిగా తుడుచుకుంటే సరిపోద్ది, నీళ్ళు లేకుండా. ఇట్లా కొంచెము ఇట్లా అనుకుంటే నీళ్ళన్నీ కూడా ఈ క్లాత్కు పడతాయి. పట్టినాక మనం ఇది పక్కకు తీసుకుందాము. ఎక్కువైతే కొద్దిసేపు అయితే ఆరాలి నీళ్ళు లేకుండా. మనం ఫ్యాన్ కిందనైనా కొంచెం బయట ప్లేస్ ఉంటే బయటనైనా ఆరేసుకోవచ్చు. మంచి ప్లేస్ ఉంటే బయట డస్ట్ గిట్ట రాకుండా ఉంటే తీసుకొని ఇట్లా ఫస్ట్ అయితే పచ్చళ్ళ తాలింపు చేసి పెట్టుకుందాము. పచ్చళ్ళకు సరిపోద్ది నేను చేసే పచ్చడికి. నూనె, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు వేసుకుందాము. ఒక 3 ఎండుమిర్చి వేసుకుందాము. ఎల్లిపాయలు ఇట్లా దంచుకోవాలి మెత్తగా కాకుండా. ఇది కొంచెం ఇప్పుడు తాలింపుకి వేసుకుందాము. కొంచెం పచ్చళ్ళు వేసి కలుపుకుందాము. ఎల్లిపాయలు వేసుకున్నప్పుడు కొంచెం ఒక్కటొక్కటి వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే పొంగుతుంది నూనె. కొంచెం పసుపు వేసుకుందాము. ఇదంతా కూడా దూరగా వేగాలి. ఇందులో కరివేపాకు వేసుకోవద్దు నిల్వ పచ్చళ్ళ.
ఎందుకంటే నిలువ పచ్చళ్ళలో కరివేపాకు అయితే మా అమ్మాయి కానీ మా అమ్మమ్మ కానీ ఎవరైనా వేయకపోరు, అందుకే వేసుకోవద్దు. ఈ తాలింపు ఇట్లా కొంచెం ఈ ఎల్లిపాయ ఈ మిర్చి ఇట్లా వేగినాక ఇప్పుడు ఇది పక్కకు తీసుకోవాలి. సరిపోద్ది, గోల్డ్ కలర్ కత్త అయిపోద్ది ఈ ఎల్లిపాయ. ఇది ఇందులో వేసుకుందాము. వేసుకున్నాక కొంచెము ఆవపిండి వేసుకోవాలి. ఆవాలైతే నేను ఫస్టే ఇట్లా పట్టి పెట్టుకుంటా, ఎందుకంటే ఏ పచ్చళ్ళనైనా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం పచ్చడి పెట్టుకుంటాం కాబట్టి మనము వేసుకోవచ్చు అని ఎప్పటికప్పుడు పట్టడం ఎందుకని నేను ఫస్టే పట్టి పెట్టుకుంటా. కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నా, కొంచెం ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నా, ఏ పచ్చళ్ళనైనా కొంచెం వేసుకోవాలి. మామిడికాయ పచ్చళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ ఆవపొడి వేసుకుందాము. ఆవపొడి వేసుకుంటేనే నిల్వ పచ్చడి. ఆవపొడి వేసుకున్నప్పుడే నిల్వ పచ్చడి ఉంటుంది, లేకుంటే నిల్వ పచ్చడి ఉండదు. ఆవపొడి వేయాలి. వెనకటి వాళ్ళు అయితే ఆవపొడి ఎక్కువ వేసుకునేవాళ్ళు నిల్వ పచ్చళ్ళ. మెంతులు, జీలకర్ర ఇది వేంపి పెట్టిన పొడి, ఇది కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక సరిపోను సాల్ట్ వేసుకోవాలి. నేను పెట్టే పచ్చడి కొంచెమే కాబట్టి కొలతలేం చెప్తలేను, ఈ చెంచా అయితే సరిపోద్ది. ఏ పచ్చడి అయినా కేజీ ముక్కలకు పావు కేజీ ఉప్పు పోసుకోవాలి. నిల్వ పచ్చళ్ళల్లో ఏ పచ్చడి అయినా చెప్తాన్నా, కేజీకి పావు కేజీ పోసుకుంటే సరిపోద్ది. కారం వేసుకుందాము. చెంచా మీద కొంచెం వేసినా సరిపోద్ది. నేను పెట్టే పచ్చడికి సరిపోయేంత వేసిన. నిల్వ పచ్చళ్ళకు కేజీ ముక్కలకు అర్ధపావు కారపొడి వేసుకోవాలి, అదైతే సరిపోద్ది. పులుపును బట్టి వేసుకోవచ్చు, మామిడికాయలైనా నిమ్మకాయలైనా ఏదైనా. నేనైతే వెనకటి వాళ్ళు అయితే మా అమ్మ గిట్ట అట్నే పెట్టేది పచ్చడ. ఇప్పుడు కొంచెం ఎల్లిపాయ దంచింది ఉంది కదా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒక్కసారి కలుపుకుందాం. కొంచెం పసుపు వేసి, కొంచెం వేసుకోవాలి పసుపు, ఎక్కువ వేసుకోవద్దు, పచ్చడి తెల్లగా అయిపోద్ది ఎక్కువ వేసుకుంటే. అంతా కూడా కలుపుకుందాము. ఈ ఆవపొడి, మెంతి పొడి, ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ఒకసారి కలుపుకుందాము. ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఈ నిమ్మకాయ రసం పిండుకుందాము. చూసారు కదా, చూస్తే పచ్చగా ఉంది కానీ రసం అయితే ఎక్కువ ఉంది పచ్చళ్ళ. ఎందుకంటే ఈ సీజన్లోనే ఈ నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువనే ఉంటుంది రసము. ఏ కాలమైన ఉంటున్నాయి కానీ కాకుంటే ఇది ఉండే టైంలో అయితే ఎక్కువ ఇట్లా రసం ఉంటుంది. అన్నీ కూడా ఇలా పిండుకోవాలి. పిండినాక నిమ్మకాయ రసం పిండినాక ఒక్కసారి కలుపుకోవాలి. ఉంటే ఇంకొక కాయ పిండుకుంటే మంచిగుండు, అయినా చాలు, పుల్లగా ఎక్కువ అయిపోద్ది. ఇది ఒక్కరోజు ఉన్నది ఉంటే మంచిగా రసం ఊరుతుంది. ఒక్కరోజు అయితే ఇప్పుడైతే ఎక్కువ రసం ఉండదు, తెల్లారితే మంచిగా రసం ఊరుతుంది. ఇట్లా కలుపుకొని అంతా కలిసేటట్టు కలుపుకున్నాక మనం తాలింపు చేసుకున్న నూనె ఉంది కదా, ఈ తాలింపు ఇందులో వేసుకోవాలి. తాలింపు వేసుకొని కలుపుకోవాలి. ఈ నూనె పచ్చడి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంత ఒకసారి ఇట్లా మంచిగా కలిసేటట్టు కలుపుకుంటే అయిపోద్ది. ఒక 2 రోజులు ఇది ఊరిందంటే పచ్చడి మంచి టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నములు అయితే సూపర్ ఉంటుంది. ఇది తింటే పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. అంతా కలుపుకోవాలి ఇట్లా. ఇదిగో పచ్చడి పెట్టడైతే అయిపోయిందండి, చూసారు కదా.
ఇట్లా చేసుకుంటే ఈ పచ్చడి అయితే ఇట్లా పెట్టుకుంటేనే అయితే మంచిగా కమ్మగా ఉంటుంది, ఇష్టంగా తినొచ్చు. ఎవరైనా పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. అప్పటిదప్పుడైనా కొంచెమైనా పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవాల్సిన పని లేదు. ఈరోజు నిల్వ పచ్చళ్ళు ఎక్కువ ఎవరు పెట్టుకుంటలేరు. అన్ని కాయలు దొరుకుతున్నాయి అన్ని రోజుల్లో, అప్పటిదప్పుడే అందరు పెట్టుకుంటారు. అందుకే ఎప్పటిదప్పుడైనా మనం పెట్టుకోవచ్చు ఇట్లా. మరి పచ్చడి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మన ఛానల్కి వెళ్ళి ఈ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలని చూసి మీరు కూడా పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. తిన్నాక టేస్ట్ మీకు తెలుస్తుంది ఎట్లున్నది అన్నది. పెట్టుకొని అయితే తిని చూడండి. మీకు ఈరోజు వంట అయితే ఇదే పచ్చడి. చూసారు కదా, ఈజీగా పెట్టుకోవచ్చు, 5 నిమిషాలల్లో పెట్టుకోవచ్చు. అప్పటిదప్పుడే ఇంట్లో మనకు క్యాలీఫ్లవర్ ఉంటే అయిపోద్ది, అంతే. చూసారు కదా, ఇట్లా పెట్టుకోండి. మీకు నచ్చితే పెట్టుకోండి, లేకుంటే లేదు. పెట్టుకోండి అంటే పచ్చళ్ళు పెట్టుకోవడమే అంటారు, కానీ చేసుకోవడం కూడా అనొచ్చు. ఎందుకంటే పెట్టుకోవాలి పచ్చడి అనేది. ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి, నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలి అనేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో మాత్రం పచ్చడి చేసుకోవాలి అని అంటారు. చేసుకోవడం అంటే నిల్వ పచ్చడి, చేసుకోవడం అంటే రోజు చేసుకునే పచ్చడి, పెట్టుకోవడం అంటే నిల్వ పచ్చడి, అంతే. ఎందుకంటే అది నిల్వ పచ్చడి కాబట్టి పెట్టుకోవడం అని రావచ్చు. వెనకటినైతే అప్పటిదప్పుడు చేసుకునే పచ్చడిని అయితే చేసుకోవాలి అని అంటారు. నేను పెట్టుకోవాలంటే మీరేమన్నా అనుకునేరు, నేను వెనకట వాళ్ళు అన్నట్టు అంటన్నా. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజైతే ఈ వంట, మళ్ళీ వంటతో కలుద్దాము.